దేశ రాజకీయాల్లో అనూహ్యంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పుట్టిన పార్టీ కాక్రోచ్ పార్టీ. ఈ సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న భారతీయ జనతా పార్టీని లేదంటే నరేంద్ర మోడీని ఇప్పుడు ఒక అడుగు ఒక మెట్టు దిగేలా చేసిందా? ఇది కాక్రోచ్ పార్టీ సక్సెస్ అని అనుకోవాలా? లేదు నైతిక బాధ్యత వహించిందా భారతీయ జనతా పార్టీ, లేదంటే నరేంద్ర మోడీ, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్? అదే నేపథ్యంలో వీళ్ళు అనుకున్నదైతే సాధించారు, వీళ్ళ దీక్షకులు కూడా విరమించేశారు. వీళ్ళు అనుకున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏదైతే ఉందో దాంతో పాటు మరొక 2 డిమాండ్ల విషయంలో కూడా ఎప్పుడైతే కేంద్రం అంగీకరించిందో వాళ్ళు మేము ఇంకా దీక్ష విరమిస్తున్నట్లు, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ క్షేమంగా ఇంటికి వెళ్ళిపోమని కూడా ఆయన అభిజిత్ దీప్కి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించేశారు. కాకపోతే ఈ మధ్యలో జరిగిన హైడ్రామా ఎప్పుడూ లేనిది, దీని మీద 2 సార్లు 2 వీడియోలు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన కూడా ఒక రకంగా సానుకూలంగా స్పందించారనుకోవాలా, లేదంటే పరిస్థితులను అర్థం చేసుకున్నారని అనుకోవాలా? ఇది ఎంతవరకు కాక్రోచ్ పార్టీ సక్సెస్ అని అనుకోవాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఊహించంది జరిగిందా, లేదు మోడీ అనూహ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్ని సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారా? ఊహించిందే జరిగింది. ఊహించిందేనా? గ్యారంటీ చేస్తారు ఇట్లాగనే. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి నైతిక విలువలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం దాని మైనస్ అవుతుంది, దాని చేతకంతనం అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో సభ్యత్వం ఉన్నది ఆవిడ జయలలిత. ఆ రోజున ఏ కారణం లేకుండా ముందు కరుణానిధి ప్రభుత్వాన్ని కూల్చేమంది, ఆర్టికల్ 356 వాడమంది. డిఎంకే వీళ్ళకి శత్రువే, వీళ్ళతో ఏమీ కాదు కాబట్టి తీసేయచ్చు. కానీ నైతికత వహించి అట్లా తప్పు డెమోక్రసీలో అని దానికి ఒప్పుకోవాలి వాజ్పేయి. దాంతో ఆవిడ బయటకు వచ్చేసింది. దాన్ని అడ్డు పెట్టుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో గిరిధర్ గోమ్యాంగ్ అనేటటువంటి ఆయన ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేసేసాడు, ఎమ్మెల్యేగా అక్కడ గెలిచేశాడు. ఇక్కడ వదులుకున్నట్టు రాజీనామా చేయడానికి వచ్చిన రోజున అతనికి ఓటేసే అర్హత లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, స్పీకర్ చేత ఏం చెప్పింది, మామూలుగా స్పీకర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాడు. సింపుల్గా నీకు ఓటు హక్కు లేదంటే అయిపోయా, ఆల్రెడీ అక్కడ రాజీనామా చేసావు కదా, లేదా ఇప్పుడు ఇది ఉంచుకుంటావు అది ఉంచుకుంటావు తేల్చుకొని చెప్పాలి. అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేసిరా అని చెప్పాలి. స్పీకర్ చేతిలో విచక్షణ అధికారం ఉంది. కానీ స్పీకర్ ఏం చేశారు, నీ విచక్షణకు వదిలేస్తున్నా అన్నారు. ఆ విచక్షణతో గుమాంగేసిన ఓటుతో ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. 13 నెలల ప్రభుత్వం పడిపోయింది. మరి నైతికత అనాలా, దాంట్లో మంచితనం అనాలా, అతి మంచితనం అనాలా? అతను ఎంత అనైతికమది? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రమాణం చేసినోడు వచ్చి ఇక్కడ ఓటేయడం ఏంది, దాన్ని అనుమతించడం ఏంటి? అతని నైతికతకైనా వదిలేయడం వల్ల ప్రభుత్వం 13 నెలలకే పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ లో గెలిచారు మళ్ళీ. కానీ అప్పుడు సేమ్ ప్రెషర్ పెరిగినప్పుడల్లా, చంద్రబాబు గారు ప్రెషర్ చేసినప్పుడల్లా వినేసి నిర్ణయాలు మార్చుకునే వాళ్ళు. అట్లాంటి ఒక్క నరేంద్ర మోడీని దించాలన్న దాంట్లో మాత్రం మొండిగా నిలబడ్డారు. అది కూడా అద్వానీ వెంకయ్య నాయుడు గట్టిగా ఉండబట్టి. అంతే. వీళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు బీజేపీ కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విపరీతమైన మక్కువ ఎక్కువ, ప్రజల హక్కుల్ని విపరీతంగా ప్రేమించేస్తారు. రేపు మనం దిగిపోయినా సరే భవిష్యత్తులో ఏదైనా చర్చకు వస్తే అదిగో మేము ఇట్లా చేశాం కదా అని మనం ఆత్మసంతృప్తి ఉండాలనుకుంటారు. కానీ అవతలోడు తొక్కిపడేసేవాడు ఉంటాడన్న సంగతి వీళ్ళకి పట్టించుకోరు. మనం ఇదే పాఠం అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొన్న ఉంది రైతుల ఉద్యమం. మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ ఏరియాలో రైతు ఉద్యమం ఏమన్నా రోజులు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు తెలంగాణలో భూములు తీసుకుంటున్నారు, రైతులు కోర్టులకు వెళ్తున్నారు తప్పించి రోడ్డు మీద ఉండనిస్తున్నారా? తన్ని తెరిమేస్తున్నారు కదా. లేదు మొన్న ఉస్మానియా దగ్గర ల్యాండ్స్ గొడవ అయింది, ఏమైంది? లేదా అసలు పరీక్ష లీకేజ్ మొన్న జరిగింది కదా తెలంగాణలో. ఏమంటాడు రేవంత్, కేటీఆర్ మనిషి అంటాడు, అయిపోయింది ఇక్కడ రాజకీయం అంతే. రోడ్డు మీదకి ఎవడొచ్చి ఉద్యమించాడు? అంటే ఇక్కడ నైతిక బాధ్యత తీసుకోలేదు, ఇప్పుడు అక్కడ కేంద్రంలో తీసుకున్నారా? అదే అనేది. అంటే నేను అనేది వీళ్ళు ఎవరైనా సరే తొక్కిపడేస్తారు ముందే ఉద్యమాన్ని, లేదా దాన్ని రాజకీయంలోకి తీసుకెళ్లిపోతారు. కానీ బీజేపీ మాత్రం చాలా పెద్దరికంగా ఉద్యమాలని అణిచేయమని నేను చెప్పను, కానీ అతిగా ప్రోత్సహిస్తోంది. అదేంటి అంటే ఇప్పుడు షాహీన్ బాగ్ ఉద్యమం 100 రోజుల పైన జరిగింది, రైతుల ఉద్యమం 1 ఏడాది దాటింది. అట్లాగే అప్పుడు గుజ్జర్ల ఉద్యమం
దాదాపుగా 100 రోజుల పైన జరిగింది. పటేళ్ల ఉద్యమం జరిగింది. ఇట్లా ప్రతి ఉద్యమానికి 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు. ఉద్యమం అంటే ఇదివరకు నిరసన అంటే ధర్నా రాస్తారో ఉండేది. ఇప్పుడు అట్ట కాదు. ఉద్యమం అంటే అందరూ కూర్చుంటారు, 3 పూట్ల తింటుంటారు, ముప్పొద్దుల డాన్సులు వేస్తుంటారు, గంతులు వేస్తుంటారు. అది ఉద్యమం మీద నాకు అర్థం కాదు. అంటే ఒక సామరస్య పరిష్కారం చూపిస్తుంది భారతీయ జనతా. ఇందాక మీరు అన్నట్టు రైతులది కూడా ఎర్రకోట మీదకి జెండా ఎగరేసి అన్ని రోజులు వాళ్ళు చేశారంటే, పంజాబ్ రైతులు చేసిన ఎవరు చేసినా అక్కడ కూడా బీజేపీ సానుకూలంగా వ్యవహరించింది అనేది వచ్చింది. ఇప్పుడు కూడా అలా చేసి సానుకూలం అందామా? ఇప్పుడు మీరేం వెనక్కి తగ్గిందని ప్రతిపక్షం సంతోషపడుతోంది, ప్రెషర్ గ్రూప్ సంతోషపడుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో తప్పదా ఒక వెనకడుగు వేస్తే తప్పేంటి? నేను అంటోంది వెనకడుగు వేయడం వేరు, నువ్వు తప్పని ఒప్పుకోవడం వేరు. అవును. ఇప్పుడు విద్యాశాఖ భారతదేశంలో 184 పేపర్ లీకేజీలు అయినాయి. ఒక్కసారైనా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా? లేదు. ఇంకోటి, ఆ పరీక్షలు నెలల తరబడి పెండింగ్ పడే ఇదివరకు. ఇప్పుడు విత్ ఇన్ డేస్ 45 days లో ఏ స్థాయిలో చేశారు? ఆర్మీ నుంచి చేశారు. యుద్ధ విమానాలతో తీసుకొచ్చి పేపర్లు పెట్టారు. ఎందుకు? వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. అంత సిన్సియర్ గా చేశారు. కానీ లీకేజీకి బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు అది జరిగిందా? నేను అంటుంది అదే, లీకేజీకి బాధ్యత వహించాల్సింది అధికార మంత్రి అంటనా. మంత్రి అయితే కనుక నిన్నగాక మొన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంది కదా, వాళ్ళ మంత్రి రాజీనామా చేయలేదే. నిన్నగాక మొన్న ఉద్యమం చేసిన కుర్రోళ్ళని చెత్త కొట్టారు అక్కడ. అలాగే వాడు అట్లా కొనసాగుతున్నాడు. కేరళలో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకెక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ మన ఆంధ్రాలో జరిగిన, తెలంగాణలో జరిగింది. కరెక్ట్ మీరు అన్నట్టు 10th పేపర్ కూడా లీక్ అయింది. ఇవన్నీ మనం కూడా చూసాం, మాట్లాడు. కానీ ఈ స్థాయి ప్రొటెస్ట్, ఈ స్థాయి నిరసన డిమాండ్ రాకపోవడం, ఇప్పుడు అక్కడ రావడం ప్లస్ పాయింట్. నేను అంటోంది అదే. ఇక్కడ ఎందుకు రాలా? విద్యార్థులు ధర్నా చేస్తుంటే ముందే తీసుకెళ్లి బొక్కలో దోచేస్తున్నాడు. అక్కడ విద్యార్థి వచ్చి వాడు చక్కగా అనౌన్స్ చేసి వచ్చి కూర్చుని వాడికి 300-500 మంది నెల రోజుల పాటు ఎవడొచ్చాడు? జనం సోనం వాంచుకుని పట్టుకొచ్చినా సరే చివరికి డాన్సులు వేశారు. 3 పూట్ల తిండి వస్తున్నప్పుడు ఏంది ఇదని ఆపాలి కదా. ఆపారా? ఇది తినడానికి ప్లేసా, నిరసన ప్లేసా అన్నప్పుడు ఆపారా ఎవరన్నా? లేదు కదా. ఇట్లాగా అంటే ఉద్యమాన్ని కఠినంగా అణిచివేయడం మిగతా ప్రభుత్వాలు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రజాస్వామ్యం ఉండనియాలంటుంది. పోనీ ఆ మాట జనం నుంచి అనిపిస్తున్నారా? చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం చేస్తుంది. అదేమవుతుంది? జనాలకి తొక్కేస్తున్నారు ప్రచారమే చేస్తున్నారు. నిజంగా తొక్కేస్తాడు. 40 రోజులు నిరసన చేయగలుగుతాడు. అక్కడ భోజనాలు అవన్నీ రాగలుగుతాయి. అక్కడికి జొమాటో ఒకటి రాగలుగుతాడు. అక్కడికి ఎట్టొత్తారు. అక్కడ నువ్వు బ్యారికేడ్ పెట్టాడు కదా, రావడానికి వీల్లేదంటే అయిపోయాయి కదా. వీళ్ళు బయటికి వెళ్ళి తిని రావాలనుకున్నారనుకోండి, జేబులో డబ్బులు పెట్టాలనుకున్నారనుకోండి, వీళ్ళలో ఎవడే యాజిటేషన్ చేయలేడు. ఎందుకంటే అంత తిండి ఉన్నటువంటి వాళ్ళు కాదు అక్కడికి వచ్చినటువంటి. మాక్సిమం దేశంలో ఏదైతే వామపక్ష శక్తులు, తర్వాత నక్సలిజం శక్తులు, తర్వాత ఈ జైభీం శక్తులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ పోగయ్యారు. అక్కడ దొరికింది ఛాన్స్ అని చెప్పి. ఫ్రీ టైం, ఫ్రీ ఫుడ్. దానికి తోడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దఫా వీళ్ళు వాడింది ఇన్స్టా. నరేంద్ర మోడీకి ట్విట్టర్లో, ఫేస్బుక్లో మంచి ఫాలో అప్ ఉంది. ఈ దఫా ఇన్స్టాలో వాడారు. ఈ ఇన్స్టాలో నేను చూసా, వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు పెట్టారో వాళ్ళ తర్వాత వీళ్ళు తీసి చూస్తే, వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్ చూస్తే బట్టలు రకరకాల డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, మేకప్ వేసి రీల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి అక్కడ నిజంగా కనుక యాజని కర్ర పట్టుకుని ఎంట పడితే అయిపోతుంది. కానీ ఎవడు కర్ర పట్టుకుని ఎంట పడకుండా జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు బూతులు తిడుతున్నా. ఫక్ అంటే ఏంటండి? ఆ పదంకి అర్థం ఏంటి మీకు తెలుసు కదా. ఆ పదం పదే ఒక ఆడదంటే పైగా వేలు చూపి అంటే అక్కడ దాన్ని మనం ఎందుకని ఆపలేకపోయాం? ఇప్పుడు అక్కడ ఏం చేశారు? అందమైన అమ్మాయిలని కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత యాజిటేషన్ చేయించారు. ఆ అమ్మాయిల కోసం అబ్బాయిలు వీళ్ళందరూ కలిసి గ్రూప్గా డ్యాన్సులు. అక్కడ ఇది యాజిటేషన్. దానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎందుకని? కరెక్ట్గా 20వ తారీఖు నుంచి దీన్ని పొలిటికల్ హ్యాండ్స్ చేతుల్లోకి తీసుకున్నాడు, రాజకీయ నాయకుల చేతుల్లోకి తీసుకున్నాడు. పేరుకి ఇప్పుడు అభిజిత్ దుప్కే పక్క వెళ్ళిపోయాడు, సోనం వాంగ్చుక్ పక్క వెళ్ళిపోయాడు, అశుతోష్ వచ్చాడు, వాడెవడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు. సౌరభ్ దాస్ అభిజిత్ దుప్కేని పక్కన పెట్టేసి అతను ముందుకు రావడం మిగించేశారు. అతను ఎక్కువ రోజులు చేశారు. ఇవన్నీ 1 by 1 ఏంటంటే రాజకీయం చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు భయపడింది ఏంటంటే కుర్రోళ్ళను ముందు పెట్టి. ఇప్పుడు నిన్న పోలీసులు 180 మంది పోలీసులు తన్నులు తిన్నారు, వీళ్ళు 70 మంది కూడా తన్నులు తిన్నారు, రాళ్ళు వేశారు. ఇవన్నీ కూడా ఎందుకని? ప్రభుత్వం మీరు వాళ్ళని ఏం చెయ్యొద్దు. ఎందుకంటే ఈ మొత్తం ప్రతిపక్షం అంతా ఒక్క శవం కోసం వెయిట్ చేశారు. ఒక్క శవం దొరికితే
ప్రపంచం అంతా గొడవ చేద్దాం అనుకో అదే అన్న ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త చేశారు. పడ్డారా ఏంటి? చేశారు. ఈ నిర్ణయం జాగ్రత్త పడ్డారు, తీసుకున్నారా? అందులో డౌటే లేదు. ఉమ్, కానీ ఇప్పుడు ఈ ప్రెషర్ ఇట్లాగా చేస్తే, ఇప్పుడు కిందసారి రైతుల పేరుతో జరిగిన ఉద్యమంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నారు, ఇప్పుడు ఇట్లా చేశారు. రేపొద్దు నరేంద్ర మోడీని దిగి వెళ్ళిపోమంటారు. ఈడ్చిపెడితే అంత 10,000 మంది లేనటువంటి వాళ్ళు ఓ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిని దించితే రేపొద్దున 1,00,000 మంది వచ్చి నరేంద్ర మోడీ వెళ్ళాలంటారు. ఈ వయసు వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలతో సక్సెస్ అయింది ఏదన్నా ఉందా? బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ ఏదన్నా సరే. యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, లేదా ఉద్యమాలు జరుగుతున్నాయి, లేదా ఏదన్నా ఇట్లాంటి దరిద్రం ఉంది అక్కడ? లేదు. ఇది ఇర్రెస్పాన్సిబుల్ యాజిటేషన్. దీన్ని రెస్పాన్సిబుల్ యాజిటేషన్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఒకటి ఏదో కారణం లేకుండా మోడీ ఇలా చేసి ఉంటారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదం విషయంలోనే ఆయన ఎక్కడ వెనకడుగేయకుండా సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి చేసిన వ్యక్తి ఇక్కడ యువత విషయంలో ఆలోచించారా? ఇది ప్రొటెస్ట్ కనుక పెరిగిపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకోకూడదు ప్రజల్లో అని ఆలోచించారు. ఏదో కారణం ఉండకుండా కదా? కారణం ఉంది. ఇప్పుడు రైతులు నిరసన అయినా సరే మనం కాలిస్తే రైతులు అంటారు రేపొద్దున, అంతే కదా? ఒక రైతును కాల్ చేసింది ప్రభుత్వాన్ని ముద్ర పడుతుంది, విద్యార్థి. అవును. అందుకోసం ఆ ముద్ర రాకుండా చూసుకున్నారు. కరెక్టే. నేనంటుంది రేపు ఇట్లాగే విద్యార్థి రైతుని పెట్టి రేపు మోడీని దిగమంటే నువ్వు ఈ ఒత్తిడి ఇట్లాగా ఇది ఒక వాళ్ళకు అవతలోడికి ఒక ఆయుధం ఇచ్చినట్టే. ఇక్కడ వెరీ సింపుల్. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రజల చేత గెలవట్ల, వ్యతిరేక ఉద్యమాలతో గెలుస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన అన్నా హజారే ఉద్యమంతో, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రైతుల పేరుతో ఉద్యమంతో, ఇప్పుడు యువతరం పేరుతో ఉద్యమంతో పంజాబ్ లో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, రావాలనుకుంటుంది. మొన్న వచ్చిన సర్వేలో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ ప్లేస్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా హెడ్ అయినటువంటి సౌరవ్, వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హెడ్ అయినటువంటి అభిజిత్ దుప్కేని విదేశాలని తీసుకొచ్చి కథ నడిపించింది. అది అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం చేస్తుంది. ఇది సక్సెస్ అయింది అనుకుంటే రేపు పొద్దున పంజాబ్ లో నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక మోడీని దించడానికి ఇదే అస్త్రం వాడరా? అంటే ఇందులో అందరూ మోడీ హేటర్స్ అని ఎందుకు కావాలి? మోడీ ప్రేమికులు కూడా ఉన్నారు యువతలో, అక్కడ అందులో అని ఎందుకు అనుకోకూడదు? అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడి చూసాం కదా. మోడీ ప్రేమికులు ఎవరు రాలేదు అక్కడికి. వచ్చిన వాళ్ళు భరతమాతను తిట్టిన వాళ్ళు, హిందుత్వాన్ని తిట్టినటువంటి వాళ్ళే లీడ్ కదా. వాళ్ళని ఆపారా పోనీ ఎవడన్నా? అప్పుడు నేను ఒప్పుకుంటా. నువ్వు అక్కడ నిన్న నాకు ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. నీట్ ఇష్యూ దారి మళ్ళిందండి. అసలు చర్చ జరగాల్సింది మా అందరి గోల ఏంటంటే, నీట్ అనే విధానం ఇంతకుముందు ఎంసెట్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జాబు తెచ్చేవాళ్ళు, ఇది మొత్తాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు, బాగానే ఉందనుకుంటే. ఇది ఇప్పుడు నీట్ 3 రకాలు ఉంటుంది: యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ జరిగి డిసెంబర్లో ఆగిపోయిందట, కోర్టులో కేసేసి. ఇప్పటికీ జూలై వచ్చింది. వాళ్ళు ఆ కేసుని వెంట పట్టంగానే కేంద్రం పట్టించుకోదు. ఒక 6 months 7 months అయిపోయింది కదా, ఒక బ్యాచ్ అయిపోయాం కదా, మేము నాశనం అయిపోయాం కదా. ఇది అక్కడ చర్చ జరగట్లా. లేదు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు బోల్డ్ అని ఇస్తున్నారు. ఇక్కడ డాక్టర్ చదివిన తర్వాత వాళ్ళకి 15-25 వేలకు మించి జీతం రావట్లా. దానికి సంబంధించిన చర్చ జరగాలి కదా. ఇప్పటికి ఇచ్చేశారు మీరు మెడికల్ కాలేజీలు. దాంట్లో అసలు జరగాల్సిన చర్చ ఏంటో తెలుసా? ఈ పీజీలు వీటిట్లలో రిజర్వేషన్ కోటాల కింద కానీ ఇతర కోటాల కింద కనీసం 35 మార్కులు రాని -4, -8 మార్కులు వచ్చిన వాళ్ళకి పీజీ సీట్లు ఇచ్చారు. నువ్వు డాక్టర్ రేపు పొద్దున నీ ఆపరేషన్ చేసే టైంలో -4 వచ్చిన ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నీ బ్రతుకుతో ఏ చెలగాటం అంటవే కదా. ఈ చర్చ ఏమన్నా జరిగింది అక్కడ? మిగతాదంతా ఓకే. ఎంబీబీఎస్ లోకి ఎంటర్ కావడానికి కావాలని కోరుకోవడం ఇదంతా తప్పులేదు. కానీ ఒక కొంతమంది అధికార నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే వాళ్ళని కూడా దాదాపు 42 మంది ఎంతమంది సస్పెండ్ చేశారు, వల్ల ధర్మేంద్ర ప్రధాన్ బలయ్యారా? వాస్తవంగా నన్ను అడిగితే దీంట్లో జరిగిన అసలు కుట్రను ఎవరు పట్టించుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి వ్యక్తినే టార్గెట్ చేసి ఈ యాజిటేషన్ జరగడానికి వెనకాల కమ్యూనిస్టులు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. కమ్యూనిస్టులు, జేబీఎం టీవీ, వీళ్ళందరూ. ఎందుకు అంటే అసలు లాజిక్ ఏంటంటే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ని విద్యా వ్యవస్థ రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చారు. అతను ఏబీవీపీ, అతను ఫ్రమ్ ద బిగినింగ్. ధర్మేంద్ర ప్రధాన్ స్కూల్ డేస్ నుంచి ఏబీవీపీలో ఉన్నాడు, జాతీయ భావాలు విపరీతంగా ఉన్నాడు. పాఠ్య పుస్తకాల మార్పు సీరియస్గా చేస్తున్నాడు అతను. ఎన్సీఈఆర్టీ ద్వారా సుదీర్ఘకాలం పాటు మన దేశంలో అక్బరు, బాబర్లు వీళ్ళందరూ గొప్పోళ్ళ కింద రాసిన చరిత్ర మారుస్తున్నాడు, అవి తెచ్చి పెడుతున్నాడు. ఆ పుస్తకాలన్నీ లైన్లోకి వచ్చేస్తే జాతీయ భావాల పుస్తకాలు రాబోతున్నాయి, టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని. ఇప్పుడు ఈ గొడవ వల్ల ఎక్కడిదక్కడ ఆగిపోవాలి.
ఇప్పుడు మళ్ళీ రెండో వాడు వచ్చి మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టి టైప్ ఇంకో 3 ఏళ్లే ఎలక్షన్ ఉండేది. ఇప్పుడు అవి చూసుకుంటారు ఇవి చూసుకుంటారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఇతను స్థిరంగా ఉన్నాడు కాబట్టి చేసుకొచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి మార్పు విద్యా వ్యవస్థలో తెస్తున్నాడు. దీంతో పాటు యూనివర్సిటీల్లో ఏవైతే తిష్ట వేసు కూర్చునేటటువంటి అసాంఘిక శక్తులను తెరవేస్తున్నాడు. అలాగే యూనివర్సిటీలను జేఎన్యూ అంటే ఏంది, చివరికి అది ఒక ఉద్యమాల కేంద్రం కింద మారుతుంది. అక్కడ మారుస్తున్నాడు. అలాంటి విద్యా సంస్థలలో ఈ వామపక్ష భావజాలికుల ప్రెజర్ తో ఉండేటటువంటి చోట్ల హిందుత్వ భావజాలికులు వస్తున్నారు. ఇవన్నీ ఓవరాల్ గా విద్యా వ్యవస్థను అడ్డం పెట్టి 77 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు ఏ ప్రభుత్వ అధికారంలో వాళ్ళ అధికారంలోకి రారు, కానీ దీని ద్వారానే వ్యవస్థను శాసిస్తున్నారు. ఆ 77 ఏళ్ల కమ్యూనిస్టుల యొక్క కుట్రలకి చరమగీతం పాడుతున్నాడు ఈ 10 ఏళ్ల నుంచి ఇతను ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ఇతను పక్కకి తప్పించడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు. విద్యా వ్యవస్థ మార్పు ఎక్కడదక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు అందుకని ఏదో చెప్తున్నారు, అతను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొస్తారు, ఫడ్నవీస్ గానీ షిండే గానీ ఏదో అంటున్నారు. కానీ అతి తక్కువ కాలంలో ఒక సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఒక పార్టీ, మరి దీని పార్టీ అని అంటే అంగీకరిస్తారు లేదో తెలియదు, ఒక పార్టీకి సుదీర్ఘకాలంగా ఉన్న ఒక భారతీయ జనతా పార్టీ ఒక సక్సెస్ ఇచ్చిందా, ఇదే ఇచ్చిందా, వాళ్ళకి వచ్చిందా? ఇదే కాదు కదా, ఇప్పుడు రైతుల పేరుతో వచ్చిన ఉద్యమంలో కూడా ఎవరు పెద్ద నాయకులు, అది రైతు ఉద్యమం, అది కూడా రైతులు లేరు దాంట్లో. ఇది అది ఆమ్ ఆద్మీ పార్టీనే, ఇది ఆమ్ ఆద్మీ పార్టీనే. అంతేనా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏ టీం అది, బి టీం ఇది. డైరెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకు ఉండేది, ఏ బి ఈ పెట్టింది, తను డౌన్ అయిపోయింది. అంటే నీట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత కదా ఆమ్ ఆద్మీ కలిసింది. కానీ అభిజిత్ దుప్కే అనేవాడే నీట్, ఓకే ఓకే, ఆమ్ ఆద్మీ నుంచి అనేవాడే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ చేసినోడు. ఎందుకంటే ఎవరైతే అతని ఫేస్ ని ఎప్పుడైతే జనం డిజోన్ చేసుకోవడం ప్రారంభించారో ఇతన్ని కేజ్రీవాల్ ని, అప్పుడు కొత్త ఫేసులు పెడుతున్నాడు అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే యాజిటేషన్స్ ద్వారానే అధికారంలోకి రావాలనుకుంటది. ఆ యాజిటేషన్స్ కి కేజ్రీవాల్ ఫేస్ అయిపోయింది. కానీ ఆలస్యం చేస్తే ఉద్యమం ఆప్ చేతికో కాంగ్రెస్ చేతికో వెళ్ళిపోయి ఉండేది కాదా? అదేం లేదు, ఎందుకంటే వాస్తవంగా ట్రై చేశాడు రాహుల్ గాంధీ, అది తెలిసినే చేశాడు రాహుల్ గాంధీ. కానీ వాస్తవంగా నిన్న 20వ తారీఖు నుంచి ఉద్యమం ఆప్ చేతిలో లేదు. ఇది 20వ తారీఖు నుంచి జరిగిన ఉద్యమం కాంగ్రెస్ చేతిలో, కమ్యూనిస్టుల చేతుల్లోకి, సమాజ్వాదీ చేతుల్లోకి వచ్చేసి, కాబట్టినే వీళ్ళు అర్జెంట్ గా ఇప్పుడు రాజీనామా చేశారు. ఎందుకంటే అది హింసాకాండ రేకెత్తిచ్చి 4 స్టూడెంట్స్ అవసరమైతే వీళ్ళే చంపేస్తారు, చంపేసి ప్రభుత్వం మీదకి నెట్టేస్తారు. స్టూడెంట్స్ చావులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. మనం తీన్మార్ స్క్వేర్ గురించి చెప్పుకుంటాం, చైనాది. అలాంటి పేర్లు ఇక్కడ వస్తాయి, అది రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం. ఈ నిర్ణయంలో మోడీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహం ఏమన్నా ఉందా, అంటే యువత భవిష్యత్తుకు సంబంధించి కానీ ఈ అసాంఘిక శక్తుల ట్రాప్ లోకి పడి యువత నాశనం అయితే అది దేశానికి మంచిది కాదు, తనకి శాశ్వతంగా మచ్చ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గాడు ఆయన. అంటే విద్యార్థులు దాన్ని అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు వాళ్ళకేమి అర్థమయ్యేలా చెప్పేవాడు ఎవడు ఉంటాడు. కానీ మేము సాధించాం, సక్సెస్ అయ్యాం, ఒక మంత్రిని దించగలిగాం. అది భవిష్యత్తులో ఇలాంటి ప్రొటెస్ట్లు ఉంటాయేమో, ఇంకా ఉంటాయి, పెరుగుతాయి మేబీ ఇలాంటి ఏమన్నా జరిగితే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది కాక్రోచ్ సక్సెస్ అని అనుకోవాలా, లేదంటే భారతీయ జనతా పార్టీ కాక్రోచ్ కి ఇచ్చిన సక్సెస్ అనుకోవాలా? కానీ అతి తక్కువ టైంలో ఒక ప్రొటెస్ట్ ద్వారా ఒక కేంద్ర మంత్రిని, అది కూడా విద్యాశాఖ మంత్రిని గద్దె దించాము అనేది అయితే ఇప్పుడు ఇంక వెళ్ళావు కాక్రోచ్ చరిత్రలో నిలిచిపోతుందేమో. మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అజిటేషన్స్ ఉంటాయో, ఏం జరగబోతుంది, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ కాక్రోచ్ ద్వారా, వేచి చూద్దాం.